దివ్యల మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్. ఆ. ఆది దంపతులు, అమర ప్రేమికులు. ఆది దంపతులు అనకండి, ఆది దంపతులు శివపార్వతులు. ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు వీళ్ళు అట్లా ఈ కాలంలో వాళ్ళ అట్లా అంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ బంధం ఇప్పుడు చూసే వాళ్ళకి అంత గొప్పగా అనిపిస్తుంది. అవునులేండి. సో వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది? సరే, నేనైతే ఒక వీడియో చేసింటి వాళ్ళ మీద, బట్ చేశారా? వీడియో చేశాను, నా ఛానల్లో చేశాను. అచ్చా. బట్ నాకు ఇప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గుర్తు లేవండి. కానీ వాళ్ళది వెరీ స్ట్రాంగెస్ట్ రిలేషన్ ఏమో చెప్పున్నాను నా పాత వీడియోలో. వెరీ గుడ్. ఇప్పుడైతే నాకు గుర్తులేదు. ఏదేమైనా మీరు తప్పించుకుంటే ఎలా గురుగారు? ఏది చెప్పినా ఆయన తప్పించుకుంటే. అరే మంచి మంచి చెప్పాను కదండి ఇందాక. మంచి అంటే మా వాళ్ళకి ఎక్కువ సార్, కొంచెం మసాలా కలపండి. మసాలా నిజమేనండి, ఇది వాళ్ళ గురించి తెలియదు, కానీ వాళ్ళ అమరంగా ఇప్పుడు అమర ప్రేమికుల్లాగా ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నట్లే ఉన్నారు. కాబట్టి వాళ్ళ బంధము అది మరి ఎట్లా అనుగ్రహం ఎట్లా ఉందో, దేవతల అనుగ్రహము, దేవతలారా దీవించండి అని ఒక సినిమా ఉంది. మీ అనుగ్రహం ఎలా ఉంది చెప్పండి? నాదేం లేదండి, వాళ్ళే మనకు పర్సనల్ గా తెలియదు. సో ఆ దేవతలే దీవించాలి ఇంకా మరి ఎట్లా అనేది. బట్ వాళ్ళకైతే సంతాన యోగం అవన్నీ వస్తాయని అయితే నేను చెప్పున్నాను, ఒక వీడియోలో చెప్పున్నాను. సూపర్ సూపర్. సంతానంగానే ఇది కూడా ఉంది. సో నెంబర్ల ప్రకారం వెళ్దాం మనం. మూడో కాంట్రవర్సీ మోహన్ బాబు కుటుంబం. మోహన్ బాబు పద్మశ్రీ గ్రహీత, మంచి గొప్ప నటుడు, అద్భుతమైన అంటే పెద్ద పెద్ద నటులతో పోల్చగా గొప్ప నటుడు. ఆయన కుటుంబం హఠాత్తుగా మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. ఒక ఎంత అంటే ఒక వెలుతురు నుంచి చీకట్లోకి వెళ్ళిపోయినంత బాధాకరమైన ఫేజ్ లో నడుస్తుంది. ఏంటి అసలు వాళ్ళ జాతకాలు, వాళ్ళ ప్రభావం? శని రవులు ఎక్కడ ఉంటే అక్కడ తండ్రి కొడుకుల మధ్య వారు ఉంటుంది, ఇది కామన్. శని రవులు మరి మోహన్ బాబు గారి జాతకంలోన, మంచు మనోజ్ గారి ఇప్పుడు చూడండి, మోహన్ బాబు గారిది మంచు విష్ణు గారి టెంపో బాగుంటుంది. అవును అవును. అనిమల్ సినిమాలో ఉన్నట్ట. అవును. ఈయన నుంచే కొంచెం ఫిట్టింగ్. అవును. మరి శని రవులు ఈయనకన్నా ఉండిండాలి, ఎవరికి? మన మంచు మనోజ్ గారి కన్నా. మోహన్ బాబుకి పుత్రస్థానం అన్నా, పుత్రస్థానం పంచమాధిపతి నంబర్ 1 కాకుండా పంచమ, సప్తమ, నవమ స్థానం అన్న చెడి ఉంటుంది. నవమ స్థానం చెడినప్పుడు తృతీయ సంతానానికి ఇబ్బంది కలుగుతుంది. పంచమ స్థానం చెడితే ప్రథమ సంతానానికి, సప్తమ స్థానం చెడితే ద్వితీయ సంతానానికి. ఇలా ఏదో ఒక గ్రహం ఎఫెక్ట్ పడి ఉంటుంది. నాకు తెలిసి శని రవుల ఎఫెక్ట్ తో నుంచే వాళ్ళకి ఇంత జరిగిందని నా యొక్క ఒపీనియన్. వీరి మీద కూడా నేను వీడియో చేస్తున్నాను ఆల్రెడీ. సో కాబట్టి శని రవుల ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడి ఉంటుంది. ఎందుకంటే సార్ వీళ్ళిద్దరికి పడదు, అదే ఇంపాక్ట్ మన మీద చూపిస్తారు. ఈవెన్ సింహరాశిలో శని ఉన్నా, మనకు కుంభంలో రవి ఉన్నా, ఈ హూట్ లాంటి హూనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎవరు తప్పించుకోలేరు. ఎట్లా మరి దీనికి పరిహారాలు చేయాలి అంటే భద్రకాళి దేవతని ఎక్కువ ఆరాధన చేయాలి. భద్రకాళి డిపెండ్స్ ఆన్ దేర్ జాతక. ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య వారు ఉంటుంది, శని రవులు ఎక్కువ ఉంటారు. మరి భద్రకాళి దేవత, రాజ్యశ్యామల దేవతని ఎక్కువ ఆరాధన చేస్తే ఆ వార్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి, అభిప్రాయ భేదాలు రాకుండా ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య. సో ఫైనల్ ఇది సమస్య పోతుందా, ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతుందండి. ఒక్కసారి ఇదేమంటారు, అరటిపండు తొక్క తీసేసి అయితే మళ్ళీ దాన్ని పెట్టి ఎంత ఫెవికిక్ చేసినా అది అతుక్కోదు, సేమ్ అంతే. ఒక్కసారి బనానా జోక్ చెప్పారు. బనానా జోక్ ఎందుకంటే ఎవరైనా అద్దం పగిలితే అతుక్కోదని చెప్పారు, మీరు బనానా చెప్పారు. అంతే కదండి, అరటిపండు తీసేసి మీరు ఎంత ఫెవికిక్ చేసినా. ఎందుకు మీ దగ్గర వస్తే అట్లాంటి ఐడియాలు? కాంట్రవర్సీ నెంబర్ 4 ఎన్ని ఉన్నాయి సార్ మీ దగ్గర? కొన్ని ఉన్నాయి సార్. సో 4ది ఏంటంటే అల్లు అర్జున్, మన దేశానికి గౌరవం తెచ్చిన గొప్ప నటుడు, జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు. ఆయన ఇప్పుడు రేపో మాపో మళ్ళీ అరెస్ట్ అవుతారు. ఒక అత్యంత ప్రమాదకరమైన ఒక గడ్డు కాలంలో వెళ్తుంది. ఒక అద్భుతమైన విజయం అంటే వారం లోపే 1000 కోట్ల క్లబ్లో చేరిన సినిమా తీసిన ఆ నటుడు, ఆ హీరో ఇంత విషాద పరిస్థితులలో ఇరుక్కున్నాడు కదా. ఏంటి ఇట్లాంటి పరిస్థితిని ఎట్లా చూడాలి? శనేనండి కారణం. యాక్చువల్లీ పుష్ప మీద వీడియో తీసా. పుష్ప సినిమా రిలీజ్ కాకముందే పుష్ప పక్కాగా కొన్ని నిర్మాతకు భయంకరమైన లాభాలు తెచ్చిపెడుతుంది, ఇన్ని కోట్ల క్లబ్లో ఉంటారని కూడా చెప్పాను.
నేను నా ఛానల్లో చెప్పాను అనమాట. ఓకే. సో అట్లా చెప్పినట్లుగానే పుష్ప చాలా మంచి, ఏదో కొంతమంది సినిమాలో జనాలు లేరు, అది లేరు, నీకు జనాలు ఉన్నారు, నిర్మాతకి లాభం భయంకరంగా వచ్చింది. ఆ? సో కాబట్టి ఇది ఒక సైడ్ అయితే, మరి ఇదెందుకు జరుగుతుంది అంటే బికాజ్ ఆఫ్ శని. ఎప్పుడైనా ఒక వ్యక్తి జైలుకు పోతున్నాడు అంటే ఖచ్చితంగా అంటే శని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. శని రాహులన్నా, లేదంటే జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్న గ్రహం శనితోటి మిక్స్ అవ్వడం వలన ఖచ్చితంగా అంటే అతనికి కారాగార వాసము అనేది ఉంటుంది. అంటే పేరు కారాగారం అంటే అది కోర్టు సమస్యలు కావచ్చు, కోర్టు చిక్కులు కావచ్చు, ఎస్పెషల్లీ శని రవులు కలిసినప్పుడు కూడా కోర్టు సమస్యలు భయంకరంగా ఉంటాయి. మీరు ఎంత లాక్కోలేక పీక్కోలేక సావాలన్నమాట, అన్ని సమస్యలు ఉంటాయి. సో కాబట్టి అల్లు అర్జున్ జాతక రీత్యా కూడా శని ప్రభావం ఉండొచ్చు, అంతర్దశలో లేదా రవి వచ్చిండొచ్చు, లేదా వ్యవస్థానాధిపతి వచ్చిండొచ్చు. అందుకే ఇంత లాభాల పరంగా నిర్మాత ముందరకు వస్తున్నాడు. కానీ చూడండి సార్, ఒకటే ఎంతటి మనం ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినాం, సెలబ్రిటీలు అంటాం, వీళ్ళేం దేవులు కాదండి, వీళ్ళ మీద కూడా నవగ్రహాల ప్రభావం ఉండే తీరుతుందని నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటానే ఉన్నాను. ఈయన ఎంత పెద్ద స్టార్ అయినా, రేపొద్దున ఇంకొక పెద్ద స్టార్ అయినా కూడా నవగ్రహాలకు లొంగి ఉండాల్సినదే జాతకం అన్న తర్వాత. గురుగారు కానీ ఒక అత్యున్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయి ఒక అద్భుతమైన విజయాలు సాధించిన మరుక్షణం పడిపోవడం ఏంటంటే అంతే సార్, దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సాటర్న్. ఓకే. ఇట్లాంటి టైముల్లో ఆయన సార్ మనకు నలదమయంతులు తెలుసు కదా, ఇట్లాంటి వాళ్ళ నలుని జాతకంలోనే ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. కాబట్టి మామూలు సినిమా యాక్టర్లు అనే వాళ్ళు వీళ్ళు కూడా నవగ్రహాలకు లోబడే ఉంటారు కాబట్టి ఆ ఎఫెక్ట్లు పడతాయండి. అది ఎంత పెద్ద స్టార్ అయినా కూడా. మరి సావిత్రి గారు అంత ఉన్నారు, మరి ఏమైనానండి లాస్ట్ కి. మరి అంబానీ గారి తమ్ముడు అతను చాలా ఇదే అయిపోయినాడు. మరి ఈ మధ్య మళ్ళీ రైజ్ అవుతున్నారు బికాస్ ఆఫ్ హిస్ సన్ అని చెప్పారు. మరి ఎంతటి వారికైనా బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. డబ్బు ఉండొచ్చు అండి, కొన్నిసార్లు గ్రహాల ఎఫెక్ట్లు అనేవి పడతా ఉంటాయి. రైట్. అయితే ఇంకోటి గురుగారు, అల్లు అర్జున్ ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా, ఆలోచన ఉందా ఆయనకి? నాకు తెలియదండి, నాకు ఆయన జాతకం తెలియదు. నేను అనలైజ్ మాత్రమే చేస్తున్నాను. మళ్ళీ ఊరికే అయిపోయా నెక్స్ట్ రేపే ఇంకా సీఎం కొత్త పార్టీ పెడతాడు, ఇవన్నీ హంబక్ కబుర్లని చెప్పి నేను ఊరికే ట్రోలింగ్ కి గురి కాలేను. ట్రోలర్స్ అంటే చాలా భయపడుతున్నారు. లేదండి, నేను బేసిక్ గా నేను ప్రైవసీ ఎక్కువ కోరుకుంటాను. ఏదైనా నాకు మంచి కామెంట్ లేదు ఓకే బాగుంటది, కానీ ఇట్లాంటి నేను ఎస్పెషల్లీ నెగిటివిటీ ఫేస్ చేయడము మన సీఎం జగన్ గారి విషయంలో. అప్పుడు మనం సీఎం అవుతారని చెప్పేసి ఒకటే సార్, నేను ఆ తర్వాత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అది ఎందుకంటే కొన్నిసార్లు ప్రాపర్ గా జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్ దొరకనప్పుడు కొన్నిసార్లు ఇట్లాంటి మనం చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పినానని నేను కూడా చాలా సార్లు అనుకున్నాను. దాని తర్వాత చాలా మంది, నేను ఈ మధ్య కాలంలో ఏ వీడియో పెట్టినా నువ్వు సీఎం తప్పు చెప్పావు, నిన్ను ఎలా ట్రస్ట్ చేయాలి, నువ్వు సీఎం అబద్ధం చెప్పినాడు, ఎన్ని కామెంట్స్ పెడుతున్నాడు తెలుసా. నేను ఒకటే అన్నాను, అసలుకి ఇంత సత్య పతివ్రతలంతా నా కామెంట్లు పెడుతున్నారే, సీఎం జగన్ గారిది ఒక్కటి తప్పు చెప్పానని నువ్వు తప్పు చెప్పావు. ఇప్పటికే అండి, ఇప్పుడు మన ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి కూడా కొన్ని నెలలు అవుతుంది, ఒక 6 నెలలు అవుతుంది. ఇప్పటికి నేను ఏదైనా వీడియో చేస్తే లేటెస్ట్, ఇప్పుడు మన వీడియో చేశాం కదా, ఒకడు వస్తాడనమాట, ఒక గ్యాంగ్ ఉంటుంది, మరి ఎవరైనా పెట్టిస్తున్నారు అదే పనికే తెలియదు. ఒక గ్యాంగ్ వచ్చి నువ్వు సీఎం జగన్ అవుతాడని చెప్పినావు, కాలేదు, నువ్వు ఫేక్ అవైతే ఎన్ని కామెంట్లు వస్తుంటాయి నాకైతే. అంటే ఈ పతివ్రతలు జీవితంలో అంత సత్యహరిశ్చంద్రుల చిన్న భావమరుదులా వీళ్ళేమన్నా అంత సత్యవంతులా? ఒక్కటి కూడా అబద్ధం చెప్పారా కదా. నేనేదో సీఎం జగన్ ఇదైతే ఇంకా ఫేక్ 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 ఫేక్. అరే బాబు, కష్టపడి చదివి నేను పైకి వచ్చిన, 100కి 100 మార్కులు వస్తాయా మీరు ఎగ్జామ్ రాస్తే? అందుకనే మీలాంటి ఫేక్ గాల బతుకులు ఇట్లుంటేనే గవర్నమెంట్ 35-18 పెట్టింది, హిందీకి 18 మామూలు దానికి 35 అని. అరే కనీసం 80 మార్కులతో పాస్ అయినారా, అది గుర్తించరు. ఓకే ఫేక్ ఫేక్ ఫేక్, నువ్వు సీఎం జగన్ ఏందోనండి, ఈ సీఎం గారి దెబ్బ నాకు పడింది.